బ్యాక్ టు న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. హస్తిన నుంచి ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. ఇక దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన వైఎస్ జగన్ ఇవాళ ఉదయం నుంచి బిజీగా గడిపారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరితో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలిసిందే. ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. హస్తిన నుంచి ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోడీతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇక నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన వైఎస్ జగన్ ఇవాళ ఉదయం నుంచి బిజీగా గడిపారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరితో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలిసిందే. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు ఢిల్లీ నుంచి. అశోక్, చెప్పండి, జగన్ టూర్ లో ఎవరెవరిని కలిశారు? మనకి ముఖ్యంగా ఇక్కడ మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ పేర్లు ప్రధానంగా అనిపిస్తున్నాయి. ఇంకెవరెవరిని కలిశారు? చాలా మందిని కలిసినట్టుగా చెప్తున్నారు. అండ్ దేనికోసం ఇదంతా? దేనికోసం వెళ్ళి కలిశారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగించుకుని ఆయన విజయవాడ బయలుదేరారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి వచ్చారు. సో ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. దాదాపు 2.5 గంటల పాటు ఆయన పార్లమెంట్ లోనే ఉన్నారు. అటు పార్లమెంట్ సంబంధించిన వారి పార్టీ సభ్యులను కలిసి అంతా రాజ్యసభ, లోక్సభ అంతా తిరిగారు. కొత్త పార్లమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన లోపలికి వెళ్ళిన సందర్భంగా టైం 3 అవర్స్ అందులో స్పెండ్ చేశారు. సో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఆయన సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. సో గతంలో ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో అందులో కొన్ని అంశాలపైన కేంద్రం స్పందించినప్పటికీ కొన్ని ఇంకా వాటికి పెండింగ్ నిధులు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఈసారి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో అందులో ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి ఉన్న అనేక అంశాలు, ముఖ్యంగా అందులో ప్రత్యేక హోదా గాని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నిలుపుదల, అదేవిధంగా పోలవరం నిధులు, వాటికి సంబంధించిన డబ్బులు విడుదల, పోలవరం పూర్తిగా జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే 90% వరకు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు ఇంకా కొన్ని డబ్బులు రాలేదు. వాటిని కూడా అదేవిధంగా కేంద్ర జలశక్తిలో కొన్ని కీలక సంబంధించిన ప్రాజెక్టుల డబ్బులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి అదైతే 2014 నుంచి 2017 వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్ బకాయిల బిల్లులు ఉన్నాయి. అవి కూడా తెలంగాణ నుంచి ఇప్పియాలంటూ ఆయన రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో కేంద్ర వాటా నుంచి ఆంధ్రాకు రావాల్సిన నిధులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్ కు మరింత ఎక్కువగా కవరేజ్ అంటే ఇంకా దానికి ఎక్కువ ఇచ్చేటట్లు ఏపీ కన్నా ఆర్థికంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా ఇవ్వాలంటూ ఆయన ఇచ్చినట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి కూడా సేమ్ యాజ్ గా కొన్ని ఉన్న బడ్జెట్ లో రాష్ట్రానికి ఏం కేటాయించలేదు. సో వీటన్నిటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆయన ఆన్ ది వే టు గన్నవరం ఉన్నారు. మరి కొద్దిసేపట్లో గన్నవరం తీసేస్తారు ఆయన. రైట్ అశోక్, థ్యాంక్ యూ.